మరి ఆయన కూడా అబ్బాయే. ఆయన కూడా మీ సంగతి ఏంటి? అసలు మీలోనే ఉంది గొప్పతనం. మరి ఒక అమ్మాయి గురించి నేర్చుకుందామా? నువ్వు నోరు మూసుకుంటావు. గ్రేట్ బ్రిటన్ అంటాం. ఎక్కడుందిరా? నిడదవోలు పక్కన ఉందా? ఎక్కడుంది? యూరప్లో ఉంది. ఖండాలు తెలుసు కదా. సీనియర్స్ బాగా కాన్సన్ట్రేట్ చేయాలి, మీకు ఎగ్జామ్లో వస్తాయి. జూనియర్స్కి సీనియర్స్కి. యూకే అంటాం, యునైటెడ్ కింగ్డమ్లో, యూరప్లో. అక్కడ బ్రిటన్, గ్రేట్ బ్రిటన్కి దగ్గరలో అని ఒక చిన్న ఊరు ఉందంట. ఎంత ఊరు? దాన్ని ఏ ఊరు అంటారు? పట్టణం అంటారా, పల్లెటూరు అంటారా? వెరీ గుడ్, పల్లెటూరు ఉందంట. ఆ పల్లెటూరులో చిన్ని పుడుతుందంట. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 8 years. మీలో 8 years ఉన్న వాళ్ళు ఎవరో చేతులెత్తండి. ఆడపిల్లలే, మగపిల్లలు కాదు. లాభం 2, 3, ముగ్గురేనా? 8 years కంప్లీట్ అయ్యి 9th వచ్చిన వాళ్ళు. అంటే మీ ఇయర్స్ మీకే తెలియదా? దించండి. అంతే ఉందంట. వాళ్ళ ఊరి పేరు ఏం పేరు? టిండేర్. అది నార్త్ వేల్స్లో ఉంది. అది గ్రేట్ బ్రిటన్కి దగ్గరలో ఉంది. అయితే అక్కడ ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి పేరు మేరీ జోన్స్. ఏం పేరు? మరి మేరీ జోన్స్ ఉన్నదంటే వాళ్ళకి అమ్మా నాన్న ఉంటారా? ఉండరా? నేను జాన్ ఆస్టన్ గుర్తుకొచ్చాడంటే మీకు? ఉన్నారు చక్కగాను. వాళ్ళ అమ్మ పేరు నేనే మర్చిపోయాను. వాళ్ళ అమ్మ పేరు మౌలి. పేరు వాళ్ళ అమ్మ పేరు మౌలి. వాళ్ళ నాన్నగారి పేరు జాకబ్. వెనకాల తోకుంటారు. జాకబ్ జోన్స్. ఏం పేరు? వీళ్ళకి ఎంత పేదవాళ్ళు అంటే పూర్ అంటే తెలుసు కదా మీకు? పూరెస్ట్ అంట, ద పూరెస్ట్. బాగా పేదవాళ్ళు. వాళ్ళ అమ్మా నాన్నలు చేసే పని ఏంటో తెలుసా? నేత పని, వీవింగ్ తెలుసా? బట్టలు నేయడం, బట్టలు నేత పని చేసేవారు. పాపం వాళ్ళ నాన్నగారికి ఏం పేరు? జాకబ్ జోన్స్కి కొంచెం అనారోగ్యం. అయితే ఈ బుడత ఉంది కదా, ఏ బుడత? మేరీ జోన్స్ అంత చిన్న పిల్లైనా చక్కగా వాళ్ళ నాన్నగారికి సహాయం చేసేది. వాళ్ళ అమ్మగారు ఏం పేరు అన్నాను? వాళ్ళ అమ్మగారు మౌలి కూడా చక్కగా మరి వంట చేసేది. కోళ్ళు పెంచుకునేవారు వాళ్ళు. కోళ్ళు తెలుసా మీకు? ఏం పెడతాయి? మీకు ఇష్టమేనా తినడానికి? గుడ్లు పెడతాయి. చక్కగా కోళ్ళు పెంచేవారు. వాళ్ళ అమ్మగారేమో గుడ్లు చక్కగా అమ్ముకుంటూ ఉండేవారు. ఆయనేమో బట్టలు నేసి ఆ బట్టలన్నీ అమ్ముకుంటూ ఉండేవారు. ఆ విధంగా జీవనం గడించేవారు. బాగా చిన్న ఇదిగో వాళ్ళ ఇల్లు కనపడిందా? అంత గొప్ప అడ్వాన్స్డ్ కంట్రీ అంటాం దాన్ని. అంత అభివృద్ధి చెందిన దేశంలో, అభివృద్ధి చెందిన ఖండంలో ఒక చిన్న ఇంట్లో చిన్న తోట ఉంటే ఆ తోటలో మీకేం కనపడుతున్నాయి? కోళ్ళు కనపడుతున్నాయా? కోళ్ళు పెంచుకుంటున్నారు. ఆ విధంగా అటులో ఎంతమంది ఉన్నారు? ఆగిరే, ఇంకొకటి ఎవడు? నువ్వు ఉన్నావా? ముగ్గురే ఉన్నారు.
ఎవరు? జాకబ్ జోన్స్, మౌలి, మేరీ జోన్స్. ఈ మేరీ జోన్స్ వీళ్ళందరూ కూడా క్రిస్టియన్స్. ఎటువంటి క్రిస్టియన్స్ అంటే రెగ్యులర్గా చర్చికి వెళ్ళేవారు. ఆ చర్చి ఇంటి ప్రక్కన లేదు, 2 కిలోమీటర్లు నడవాలి. ఎలాగా? వాళ్ళ బాగా పేదవాళ్ళు కాబట్టి అక్కడ వాళ్ళకి గుర్రాలు ఉండేవి చక్కగా వేరే ప్రదేశానికి వెళ్ళాలంటే. కొందరికి కంచరగాడిదలు ఉండేవి. కొంతమందికి బాగా ఆస్తిపరులు అయితే మోటార్ సైకిళ్ళు, కార్లు అవి ఉండేవి. వీళ్ళకి ఏముండే? గుర్రాల, 2 కాళ్ళు ఉన్నాయి. ఏం చేయాలి? నడిచే వెళ్ళాలి. తెలిసిందా? వాళ్ళు ధనవంతులు అనుకున్నామా, పేదవాళ్ళు అనుకున్నామా? మరి పేదవాళ్ళు కాబట్టి పాపం నడిచే వెళ్ళాలి, అది వాళ్ళ పని. ఒకరోజు మేరీ అంటే ఎవరు? మేరీ జోన్స్ పాపం పెందలాడే 5 ఆ ప్రాంతానికి మీరు లేచినట్టే VBSకి బయలుదేరాలని టక్మని లేచేటప్పటికి సూర్యకాంతి కిటికీలో నుండి వస్తుంది. అమ్మో, లేచిపోవాలని ఎంతో సంతోషంతో ఉంది. కారణం ఏంటో తెలుసా? వాళ్ళ డాడీ ప్రతి శనివారం అక్కడికి 3 కిలోమీటర్ల దూరంలో సంత జరుగుతూ ఉంటుంది. సంత తెలుసా మీకు? మన నిడదవోలులో ఎప్పుడు జరుగుద్ది? ప్రతి శనివారం జరుగుతుంది. వాళ్ళకు కూడా అక్కడ జరుగుతుంది. ఆయన ఎబర్జినోల్విన్ దాని పేరు. ఆ యొక్క పట్టణం పేరు ఏం పేరు? అక్కడ ఏం జరుగుతుంది? సంత జరుగుతుంది. వారానికి ఎన్నిసార్లు జరుగుతుంది? హలో, ఇటు చూడాలి, ఆ పేర్లు గుర్తుంచుకోవాలి. ఎబర్జినోల్విన్ అంట. అయితే అక్కడ సంతకి ఎప్పుడు వాళ్ళ నాన్నగారే వెళ్ళేవారు. ఈసారి మేరీ జోన్స్ని, వాళ్ళ అమ్మగారి పేరేం పేరు? మౌలిని కూడా తీసుకెళ్తానన్నారు. అబ్బా, వెంటనే లేచిపోయి హడావిడిగా బ్రష్ చేసేసి వాళ్ళ అమ్మగారు బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తుంటే వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఎందుకు? తినటానికి కాదు, మనమైతే ఇప్పుడు తినడానికే వెళ్తాం. హెల్ప్ చేయడానికి వెళ్ళింది. జూనియర్ సీనియర్ కాదు, కేజీ అంత పిల్ల ఉంది. ఎంత? ఎన్ని ఇయర్స్ అన్నాను? 8 ఇయర్స్ అమ్మాయి చక్కగా వెళ్ళిపోయి వాళ్ళ అమ్మగారికి సహాయం చేసి వాళ్ళ నాన్నగారికి పాపం నేసిన బట్టలన్నీ మూట కడుతుంటే అక్కడ కూడా సహాయం చేసింది. తర్వాత వారు మధ్యాహ్నం భోజనం చేయడానికి లంచ్ ప్రిపేర్ చేయాలి కదా, దానికి కూడా ఉల్లిపాయలు కోసి కూరగాయలు కోసి హెల్ప్ చేసింది. తర్వాత చపాతీలు చేయడానికి హెల్ప్ చేసింది. మీరు వండితే తినడానికి ఆడతాం మనం కదా. సీనియర్స్ మరీ ముఖ్యం, ఆడపిల్లలైనా సరే. ఏమ్మా నీకు టీ కాయడం వచ్చంటే తాగడం వచ్చంటారు. ఎన్ని సంవత్సరాల అమ్మాయి చేస్తుంది ఈ పని? 8 ఇయర్స్ ఓల్డ్ మేరీ జోన్స్ చేస్తాం. సరే, ఇలా వెళ్ళారురా, బయలుదేరారు. చక్కగా బయలుదేరుతూ ఉండేటప్పటికి ఆ మూట ఏమో భుజం మీద పెట్టుకున్నాడు. ఎవరు? జాకబ్ జోన్స్. వాళ్ళ అమ్మగారి చేతిలో ఏముంది? 2 సంచులు ఉన్నాయి. ఏంటి మరి? వాళ్ళకి భోజనం పట్టుకెళ్ళాలి కదా మధ్యాహ్నం. ఎవరు పెడతారు? హోటల్కి వెళ్ళడానికి డబ్బులు ఉన్నాయా? లేవు. అందుకని ఒక చేతిలోనేమో గుడ్లు పట్టుకుంది. ఎవరు? వాళ్ళ అమ్మగారు. మరి కోడిగుడ్లు ఎందుకు? తినడానికి కాదు, అమ్మడానికి. రైట్. అమ్మితే ఏమొస్తాయి? డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో వాళ్ళు జీవించాలి కదా, అంత పేదరికం. అందుకని అలా పట్టుకుంది. ఇంకొకటి ఏంటంటే ఒక చిన్న బాటిల్లో తేనె కూడా తీసుకుంటారు. వాళ్ళకి 2 తేనె పట్లు ఉన్నాయి. ఏమున్నాయి? తేనె పట్లు. అంటే బాక్సుల్లో హనీబీస్ తేనెటీగలను పెట్టి పెంచుతూ ఉంటారు. ఆ విధంగా 2 బాక్సులు ఉంటాయి వాళ్ళకి. చాలామందికి ఎక్కువ ఉంటాయి, కానీ వాళ్ళకి 2 ఉన్నాయి. అయితే ఆ తేనె కూడా అక్కడ సంతలోకి తీసుకెళ్ళి ఏం చేస్తారు? అమ్ముతారు, డబ్బులు వస్తాయి. ఇలాగ ఈవిడేమో కోడిగుడ్లు ఎక్స్చేంజ్ కూడా చేస్తుంది. కోడిగుడ్లు ఇచ్చుకొని పదార్థాలు కొనుక్కుంటుంది. చింతపండు కొనుక్కోవాలనుకోండి, కొనుక్కోవాలనుకోండి, 2 గుడ్లు ఇచ్చి కొంత చింతపండు, అలాగే ఎక్స్చేంజ్ చేసుకునే పరిస్థితులు కూడా అక్కడ ఉన్నాయి. అలా చేసుకుంటూ ఉండేటప్పటికి చక్కగా వెళ్తున్నారు. ఈ అమ్మాయికి ఏముందంటే అక్కడ చర్చికి దగ్గరలో ఒక ఆయన ఉన్నాడు, ఓవెన్ ఎవాన్స్ అని. ఏం పేరు?
వీళ్ళ చర్చిగా వెళతారు వాళ్ళ కుటుంబం. మిస్సెస్ ఇవాన్స్ కూడా ఉంది, అంటే ఇవాన్స్ యొక్క భార్య. తర్వాత బుడుతుంది. బుడుతుంటే ఎవరు? వాళ్ళ అమ్మాయి. ఆ అమ్మాయి పేరు ఏం పేరు తెలుసా? బెట్టి. ఏం పేరు? వీళ్ళ ముగ్గురు కూడా కూర్చో చక్కగా, వీళ్ళ ముగ్గురిని కూడా కలవచ్చు చక్కగాను. వాళ్ళు కూడా సంతకు వస్తారు. వీళ్ళు చాలా పొలాలు ఉన్నవాళ్ళు రోయ్. అంటే ఆస్తిపరులా పేదవాళ్ళ? ఆస్తిపరులలో బాగా పొలాలు ఉన్నవాళ్ళు. కానీ చర్చ్ మాత్రం వీళ్ళందరూ వెళ్ళేది ఒక్కటే. పాస్టర్ గారి పేరు హగ్. ఏం పేరు? జూనియర్స్ సీనియర్స్ రాసుకోవాలి. కథ వినడం ఒకటే కాదు. నాకు ఎప్పుడు ప్రైజ్ రాదులేదే అని మొట్టమొదటే 10th ఫెయిల్ అయిన వాళ్ళకి ఫేస్ పెట్టుకోకూడదు మీరు. నేను విజయం సాధిస్తాను, నేను ఫస్ట్ వస్తానని ప్రతి ఒక్కడు తాపత్రయపడాలి. అటువంటి వాడు కృషి చేస్తాడు. హార్డ్ వర్క్ చేయకుండా మీకు విజయం రాదు. సోమరిపోతుల్లో కూర్చోవడానికి రాకూడదు. మీరు ఏం చేయాలి? ప్రతిదీ నోట్ చేసుకోవాలి. సీనియర్స్ జూనియర్స్ కూడా కొంతమంది కొంచెం పెద్ద క్లాసులో నోట్ చేసుకోవాలి. అది మంచిది మీకు, తెలిసిందా? అయితే అప్పుడు హగ్ గారు వాళ్ళ పాస్టర్ గారు. అయితే వాళ్ళు వేల్స్ భాష. ఏ భాష అది? వాళ్ళ భాష పేరు ఏం పేరు? వేల్స్ భాష. వేల్స్ భాషలో బైబిల్ చాలా తక్కువగా ఉన్నాయి అప్పుడు. సరే, ఈమె ఎప్పుడు పుట్టిందో కూడా రాసుకోండి. డిసెంబర్ 16వ తారీఖు 1784లో పుట్టిందిరా. డిసెంబర్ 16 అంటే 16/12/1784లో పుట్టింది. ఎవరో? మేరీ జోన్స్. ఏ ఊర్లో పుట్టింది? టెండాల్లో పుట్టింది. ఎక్కడ? టెండాల్. ఎక్కడ అది? ఎక్కడుంది? నార్త్ వేల్స్. వాళ్ళ భాష పేరేం పేరు? వేల్స్ భాషే. ఆ వేల్స్ భాషలో బహు తక్కువ ఉన్నాయి ఆ కాలంలో బైబిల్స్. అయితే అక్కడికి 42 కిలోమీటర్ల దూరంలో ఒక ఊరుందిరా. ఆ ఊరు పేరు బాల. ఏం పేరు? అక్కడ ఒక మహానుభావుడు ఉంటాడు. ఏం పేరంటే ఆయన పేరు చార్లెస్ థామస్. ఏం పేరు? చార్లెస్ థామస్ అని. ఆయన దేవుని వాక్యం అంటే చాలా ఎక్కువ ఇష్టం కలిగిన వాడు, బాగా చదువుకున్నవాడు, బాగా ఆస్తి. కాబట్టి తాను ప్రింట్ అయిన వెంటనే ఆ యొక్క వేల్స్ భాషలో ప్రింట్ చేయబడిన బైబిల్స్ తెచ్చి అమ్మేవాడు. సామాన్యుల దగ్గర బైబిల్ ఉండేది కాదు. బాగా ధనవంతుల దగ్గర ఉండేది, చర్చిలో ఉండేది, అంతే. అప్పుడు వేల్స్ బైబిల్. వీళ్ళు ఏమన్నా నేర్చుకోవాలంటే మరి ఈ యొక్క మేరీ జోన్స్ తల్లిదండ్రులు ఇద్దరికి చదువు వచ్చానా? రాదు. ఆ చుట్టుప్రక్కల స్కూల్స్ లేవు కాబట్టి మేరీ జోన్స్ చదువుచ్చా? రాదు. మీరు 8వ సంవత్సరం వచ్చిందంటే, ఒరే మీరు ఏ క్లాసు అని చేతులు ఎత్తిన వాళ్ళని అడిగాను అనుకోండి, నేను 3rd క్లాస్ అంటారా? అంటారా? ఏ క్లాస్ మీరు అంటారు. వాళ్ళ 3rd క్లాస్ కాదు కదా, 3 అనడం కూడా రాదు. కారణం ఏంటి? వాళ్ళకి స్కూల్స్ లేవు. మీకులా చదువు చెప్పడానికి అక్కడ అసలు స్కూలే లేవు. వాళ్ళ అమ్మా నాన్నలకి ఎంచక్క వేలుముద్రే, అంటే వాళ్ళకి సంతకం పెట్టడం రాదంటే వాళ్ళు కూడా నిరక్షరాస్యులు, తెలుసా? ఇల్లిటరేట్స్ అంటాం ఇంగ్లీష్లో, చదువు లేనోళ్ళు. అయితే వీళ్ళు ప్రతి ఆదివారం శ్రద్ధగా వెళ్తే ఆ హగ్ గారు దేవుని వాక్యాన్ని చదివి చెప్తే వీళ్ళు చక్కగా వినేవారు. ఆ ఊరోళ్ళందరికీ వేల్స్ భాషలో పాటలు పాడడం అంటే మాత్రం చాలా ఇష్టం రా. అక్కడ మందిరంలో మందిరం అంటే చర్చిలో పాటలు పాడుతుంటే ఎంచక్కా నేర్చుకునేవారు. ఏమి లేనోళ్ళు, చదువు లేనోళ్ళు, నిరక్షరాస్యులైన మంచి చక్కగా పాటలు పాడేవారు. పని పాటలు పాడుతూ, నేను కూడా పల్లెటూరులోనే పెరిగినాడు కాబట్టి అక్కడ ఊడుపులు ఊడడం, కోతలు కోయడం అవి ఉంటాయి. అంటే వరి నాట్లు నాటడం. అటువంటిప్పుడు మా చర్చిలో వాళ్ళు కూడా చక్కగా పాటలు పాడేవారు. వాళ్ళు నిరక్షరాస్యులు అయినప్పటికీ వీళ్ళు కూడా అలా పాటలు పాడేవారు అంట. అయితే ఇప్పుడు ఈ సంత కడుతున్నారు కదా, వీళ్ళు కూడా చక్కగా పాటలు పాడుకుంటూ వెళుతున్నారు. అప్పుడప్పుడు వాళ్ళ నాన్నగారికి భుజం మీద ఉన్న
ఆ యొక్క బట్టల మూట ఉంది కదా, దాన్ని కొంతసేపు ఎత్తుకునేది. ఎవరో మేరీ జోన్స్. అలాగా మొత్తం మీద వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ బెట్టీ కనిపించింది. బెట్టీ వాళ్ళ నాన్న పేరు ఏం పేరు చెప్పాను నేను? ఓవెన్ ఇవాన్స్. ఏం పేరు? ఓవెన్ ఇవాన్స్ రైతు గారు. ఆయన పెద్ద పొలం ఆస్తి ఉన్నవాడు కాబట్టి కాబట్టి ఆయన అన్నాడు, జాకబ్బు 3 వారాల్లోనే ఈ ప్రాంతంలో మన చర్చి దగ్గర సంచార పాఠశాల, ఏంటది, మొబైల్ స్కూల్, సంచార పాఠశాల అని ఒకటే. ఈ చార్లెస్ గారు, థామస్ చార్లెస్ గారు చెప్పాను కదా, ఏ ఊర్లో ఉంటారని చెప్పాను? బాలా. బాగా గుర్తుంచుకోండి. ఆ బాలా నుండి ఆయన ఒక పని ఏం చేశారంటే, ఈ మేరీ జోన్స్ ఎప్పుడు పుట్టిందన్నాను? ఇయర్ 1784. 1785లో ఈయన మొబైల్ స్కూల్ స్టార్ట్ చేశాడు రా. చేసి ఆ ప్రాంతం అంతా అసలు చాలా పిల్లలు గాలికి తిరుగుతున్నారో, వీళ్ళకి చదువు లేదు అని ఆ ఉద్దేశంతో కొంతమంది సమర్పించుకున్న మంచి విద్యావేత్తల చేత ఆ మొబైల్ స్కూల్ స్టార్ట్ చేసి, అక్కడక్కడ శీతాకాలంలో పెద్ద పనులు ఉండవు, బాగా చలిగా ఉంటుంది, వెస్ట్రన్ కంట్రీ అంటాం కాబట్టి. అయితే ఆ ప్రాంతంలో తల్లిదండ్రులకి సహాయంగా పొలాలకు వెళ్ళే పని ఉండదు కాబట్టి పిల్లలను పోగు చేసి చర్చిల్లో వాళ్ళు బైబిల్ చదువుకోవడానికి గాను చదవడం, రాయడం అవి నేర్పించేవారు. కనీసం 2 to 3 months, 2 నుండి 3-4 నెలలు అక్కడ ఉండి పిల్లలందరినీ దగ్గరికి చేరదీసి, కొంతమంది ఆ చెడ్డ పనులు చేస్తా తిరిగేవారు మగ పిల్లలు, వాళ్ళందరినీ కూడా నెమ్మదిగా సమకూర్చి, దొంగతనాలు చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, ఇతరుల వస్తువులు తీసుకోకూడదు, మనం ఇతరుల దుర్భాషలు ఆడకూడదు, ఇటువంటి మంచి మాటలతో పాటు చక్కగా పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం. ఏ భాషలోనూ? వేల్స్ భాషలో. కాబట్టి వేల్స్ భాష చదవడం, రాయడం నేర్పించేవారు. ఈ మాట సంతలో ఆ రైతు గారు చెప్పిన మాట విన్నది. వాళ్ళ అమ్మ నాన్న కూడా చెప్పింది, అమ్మా రోజు నేను ఏం చేస్తున్నాను, ప్రతి ఆదివారం అక్కడ హగ్గ గారు చెప్పిన వాక్యం మనం బాగా విని ఇంటికి వచ్చాక మళ్ళీ దాన్ని ధ్యానించుతున్నాం. ప్రొద్దుట ఉదయకాలపు కుటుంబ ప్రార్థన ఉంటుంది, రాత్రి కుటుంబ ప్రార్థన ఉంటుంది వాళ్ళ ఇంట్లో. ఏమి లేకపోయినా, చదువు లేకపోయినా, వాళ్ళకి ఏమి లేదు, బైబిల్ లేదు. మనకు ఒక్కొక్కరికి ఒక్కో బైబిల్ ఉంది, కానీ వారానికి ఒకసారి చదువు వచ్చిన బైబిల్ ఒక్కడో చెప్పడం లేదండి. సీనియర్స్ చదవాలా వద్దా? బైబిల్ చదవాలి. అక్కడ చదవాలనే తృష్ణ, కోరిక, ఆశ ఈ మేరీ జోన్స్ చాలా ఎక్కువైపోయి నేను అక్కడికి చూడడం కాదు, హగ్గార్ దగ్గర బైబిల్ నేను కూడా ఒక సొంత బైబిల్ కొనుక్కోవాలి, నేను చదవాలని 8వ సంవత్సరంలోనే తీర్మానం చేసుకుంది. అయితే ఇప్పుడు సంతకెళ్ళిన తర్వాత ఇప్పుడు ఎంత ఆశ వచ్చిందంటే, అయితే మా చర్చిలో ఏం పెడుతున్నారో, స్కూల్ పెడుతున్నారు కాబట్టి ఆ స్కూల్లో నేను కూడా చదువుకోవాలనుకుని వెంటనే వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళిపోయింది. జాకబ్ గారి దగ్గరికి, మౌలి గారి దగ్గరికి వెళ్ళిపోయి, అమ్మా నాన్న నేను కూడా చదువుకుంటాను, వెళతాను, అయితే మీకు సహాయం చేసి పనులన్నీ చక్కబెట్టి వెళతానని వెంటనే అప్పుడే తీర్మానం చేసి 3 వారాలు అనేటప్పటికి 3 ఇంకా రావడం లేదని ఎవరికై? మేరీ జోన్స్. ఆ స్కూల్కి వెళ్ళిపోయి చదువు నేర్చుకోవాలి, రాయడం నేర్చుకోవాలి. బైబిల్ చదవడం కోసం చెప్పాలరా మీరు. దేనికోసం? ఏ భాష? వేల్స్ భాష. దాన్ని చదువుకోవడం నేర్చుకోవాలని అనుకుంటే అక్కడ వారికి ఎవరు దొరికారంటే చక్కగా స్కూలు స్టార్ట్ అయిపోయింది. దానికి సిద్ధపాటు కొరకు పాపం పేదోళ్ళు కదా, సరైన బట్టలు లేవు, చక్కగా చిరిగిపోయినాయి, కుట్టుకుంది, చక్కగా ఉతుక్కుంది, అన్నీ ఇస్త్రీ చేసుకుంది. ఇస్త్రీ అంటే చెంబిస్త్రీ, ఇస్త్రీ పెట్టితో కాదు. చెంబిస్త్రీలు మీకు తెలియదు, చెంబులో నిప్పులేసి వేడెక్కుతాయి కదా, ఆ పైన పట్టుకుని గుడ్డతో చక్కగా ఇలా రావడం. మీకు తెలియదులేండి అది. ఇప్పుడు మీరు అందరూ మోడర్న్ పిల్లలు కదా, నాకు తెలుసు, నేను అటువంటి పరిస్థితుల్లో పెరిగిన వాడిని కాబట్టి. అలాగా చేసి చక్కగా సిద్ధపడిపోయిందిరా. కరెక్ట్గా వాళ్ళ నాన్నగారికి వాళ్ళ అమ్మగారికి తెలిసింది. ఎందుకంటే హగ్గ గారు చెప్పారు,
ఆదివారం వెళితే రేపటి నుండి ఈ చర్చిలో సంచార పాఠశాల జరుగుతుంది. చదువుకోవడం రాయడానికి ఆసక్తి ఉన్న వాళ్ళందరూ చర్చి రేపటి నుండి రండి అని ఆదివారం అనౌన్స్ చేశారు. ఎవరో హగ్గ గారు, పాస్టర్ గారు అనౌన్స్ చేసేటప్పుడు ఎగిరి గంతేసేసింది. ఎవరో మేరీ జోన్స్. అంతే, చక్కగా వాళ్ళ అమ్మా నాన్న తీసుకొచ్చి జాయిన్ అయింది. 3 నెలలు కాదు, 2 నెలల్లోనే ఆమెకు ఆసక్తి ఉంది కాబట్టి చదవడం రాయడం వచ్చేసింది. వాళ్ళకి చదువు చెప్పిన వాళ్ళు ఎవరంటే జాన్ ఎల్లిస్. ఏం పేరు? మిస్సెస్ ఎల్లిస్. అంటే భార్యాభర్తలు ఇద్దరు టీచర్స్గా చార్లెస్ గారు ఏర్పాటు చేశారు కాబట్టి వారిద్దరు ద్వారా. సరే, ఇప్పుడు ఒక ఆదివారం వచ్చేసింది. ఆదివారం వచ్చేటప్పటికి అక్కడ ఆదివారానికి పిల్లల చేత చదివించాలనుకున్నాడు ఎల్లిస్ గారు. ఏ ఎల్లిస్? జాన్ ఎల్లిస్ మాస్టర్ అనుకుని శనివారం సాయంకాలం టెస్ట్ పెట్టారు వీళ్ళకి. ఒరే, మీలో ఎవరు బాగా చదువుతారో రేపు వాళ్ళ చేత ఏం చదివిస్తాను? బైబిల్ చదివిస్తాను అనేటప్పటికి ఐస్ అయిపోయింది. ఎవరో మేరీ జోన్స్ వెంటనే వచ్చేసింది. ఇప్పుడు కథలాగే వింటున్నారు జాగ్రత్తగా. ఇది జరిగిన విషయం. మన చేతిలోకి బైబిల్ రావడానికి కూడా కారకురాలు ఆవిడే. ముందు బైబిల్ తీసుకోండి. కీర్తన గ్రంథం 105వ కీర్తన మొదటి 2 వచనాలు ఎంచక్కా చదివేసిందిరా. మనం తెలుగులో చదువుతాం, ఇప్పుడు వస్తే ఇంగ్లీష్లో వాళ్ళు చదువుతారు, కానీ ఆమె ఏ భాషలో చదివింది? వేల్స్ భాషలో చదివింది. ఇప్పుడు తెలుగులో మీరు చదవండి. నిలబడి చదవాలి, చక్కగా చదవాలి. రైట్, అందరూ వినాలి. జూనియర్ సీనియర్స్ మాత్రం బైబిల్ చూడాలి. 105:3. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక అని చదివింది. చదివేటప్పటికి ఆ ఊరోళ్ళందరికీ మతి లేదు. ఎంత ఆశ్చర్యం అంటే, చిన్నప్పటి నుండి ఏ స్కూల్కి వెళ్ళిన పిల్ల హగ్గగారు మాత్రమే చదివే పరిశుద్ధ గ్రంథాన్ని అలా తెలుసుకుని ఏం చేసింది? చదివేసింది. వాళ్ళ అమ్మ నాన్నలను ఎవరో మేరీ జోన్స్. ఎందుకంటే సిగ్గుతో ఎలా ఉంది, మా అమ్మ నాన్న కూడా సంతోషించుంటారు అనుకుంటుంది. సంతోషించారా? సంతోషించలేదా? సంతోషించారు. అంత చక్కగా సంతోషించిన తర్వాత అప్పుడు అదే వాక్యాన్ని అక్కడ హగ్గ గారు చదివించారు. ఇక్కడ ట్రైనింగ్ అయింది, అక్కడ చదివించారు. అప్పుడు ఎవరు కూడా ఉన్నారంటే ఆమె రైతు గారి కుటుంబం ఉంది. ఆ రైతు గారి పేరు ఏం పేరు చెప్పాను? మర్చిపోయారు. ఓవెన్ ఇవాన్స్ పేరు. వాళ్ళ కూతురు పేరు ఏం పేరు? బెట్టి. వాళ్ళ భార్య ఏమంటాం? మిస్సెస్ ఇవాన్స్ అంటాం. మిస్సెస్ ఇవాన్స్ దగ్గరకు వచ్చేసి ఇలా చూడాలి. మేరీ జోన్స్, భలేగా చదువు, నీకు చిన్నప్పటి నుండి సొంత బైబిల్ కావాలని ఉంది కదా, నీకు లేదు. మరి వీళ్ళ రిచ్ ఇవాన్స్, వాళ్ళు ఇవాన్స్ రిచ్ కాబట్టి ఆవిడ, మా ఇంట్లో బైబిల్ ఉంది, నువ్వు సమయం చూసుకొని మీ అమ్మా నాన్నలను అడిగి మా ఇంటికి వచ్చి ఏం చేయొచ్చు? బైబిల్ చదువుకోవచ్చు అనేటప్పటికి ఒక్కసారి 6 అడుగులు పైకి ఎగిరినట్టు అంత సంతోషం వచ్చేసింది. ఎవరికి? మేరీ జోన్స్. అప్పుడు ఎంచక్క ఆమె అన్ని పనులు చేసేది. ఏం పనులు చేసేది తెలుసా? ఇల్లు తుడిచేసేది, వాకులు తుడిచేసేది, కోళ్ళ గాబులు ఉంటాయి తెలుసా, కోళ్ళు పెట్టుకుని దాచేది, అవన్నీ శుభ్రం చేసేది. ఎందుకంటే అవన్నీ ఇవి వెళ్తాయి కదా, అవన్నీ శుభ్రం చేసేసేది. తర్వాత చిన్న కూరగాయలు తోట ఉంటే దానిలో ఉన్న పీకేసేది. వెంటనే వచ్చి అమ్మా నాన్నలకి సహాయం చేసేది. ఇన్ని పనులు చేసి, అమ్మ ఈ పనులన్నీ అయిపోయినాయి, నేను ఎక్కడికి వెళ్తాను? మిస్సెస్ ఇవాన్స్, ఓవెన్ ఇవాన్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి బైబిల్ చదువుతానంటే వెళ్ళేటప్పటికి వాళ్ళలో ఒక టేబుల్, ఆ టేబుల్ మీద బైబిల్,
ఇదిగో ఎవరివిడ? మిస్సెస్ ఇవాన్స్ మేరీ జోన్స్ని ఇంటికి ఇన్వైట్ చేసింది. కనపడిందా? ఇన్వైట్ చేస్తే అప్పుడు చక్కగా వెళ్ళి, ఇప్పుడు ఉంటుందిరా మీకు ఇక్కడ చూపెడతాను. ఏం చేస్తుంది? హలో, చదువుతుందా? బైబిల్ చదువుతుందా? ఎవరి బైబిల్ అది? ఓవెన్ ఇవాన్స్ బైబిల్. ఆ బైబిల్ చక్కగా చదివింది. చదివినప్పుడు యోహాను సువార్త 21వ వచనం చదివింది. సీనియర్ బాయ్స్ చదువుతారు. యోహాను సువార్త 14:21. ముందు అసలు నేను చర్చిలో చదివిన బైబిల్లో 105వ కీర్తన ఎలా ఉందని అది చదివింది. తర్వాత యోహాను సువార్త 14:21 చదివింది బైబిల్లో తీసి. ఎవరూ నిలబడడం లేదు. మీరు బాయ్స్ అనరా? 14:21 చదువు. ఆజ్ఞలను అంగీకరించు వాటిని కైకొని వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వాడిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకుందనని చెప్పాను. అది ఈ మాట చదివి కంఠస్థం చేసేసింది, బైహార్ట్ చేసేసింది. కంఠస్థం చేసి నెమ్మదిగా మళ్ళా బైబిల్ అక్కడ పెట్టేసి దాని మీద ఒక మంచి వైట్ క్లాత్ వేసారు వాళ్ళు. మళ్ళా వైట్ క్లాత్ అందులో వేసేసి చక్కగా ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చేసిన తర్వాత ఏం చేసిందంటే వాళ్ళ అమ్మ నాన్నలకి ఆ వెర్స్, ఆ యొక్క వాక్యం, మీరైతే కంటత వాక్యం అప్పచెప్పడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. 3 చెరువులు నీళ్లు తాగుతున్నారు. కానీ ఆవిడ చక్కగా ఈ మేరీ జోన్స్ వాళ్ళ అమ్మని నాన్నని కూర్చోబెట్టి చక్కగా చెప్పింది. చెప్పేటప్పటికి వాళ్ళు కూడా సంతోషించారు. అలాగా తర్వాత ఆమె, నేను మొత్తం మీద ఏ విధం చేతనైనా నాకు ఒక సొంత బైబిలు కొనుక్కోవాలని ఆశ కలిగి, నేను దానికోసం ఎంత ప్రయాస అయినా పడి నేను ఒక సొంత బైబిల్ కలిగి ఉండాలని ఆమె ప్రయాసపడింది. దానికి తగినట్లు వాళ్ళ తల్లిదండ్రులు సహకరించారు. అది రేపు తెలుసుకుందాం. ఈవేళకి ఆపుదాం, రేపు పూర్తి చేద్దాం. ఎవరి గురించి? వెరీ గుడ్. ఆమెకి ఏమంటే ఇష్టం? అది ఎందుకంటే తల కింద పెట్టి పడుకోవడానికి కాదు, చక్కగా చదివి ఇతరులకి చెప్పడానికి. అర్థమైందా? మీరు కూడా ఆ తృష్ణతో ఉంటే రేపేం జరిగిందనేది తెలుసుకుందాం. మోకరించి ప్రార్థన చేస్తున్నాం. ఓకే. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మరొకసారి వందనాలు. నీ కృపను బట్టి ఈ సమయంలో కూడా మేరీ జోన్స్ని గురించి కొద్ది బాగా వినుటకే మీరు ఇచ్చిన కృపకే వందనాలు. చిన్ననాటి నుండే అటు మనస్సు ఈ పిల్లలు కలిగి ఉంటే కృపను అనుగ్రహించండి. అలాగే తీసుకుని రాబడిన స్నాక్స్ దేవా ఆశీర్వదించండి. నీ ప్రజలు, ఈ పిల్లలు తప్పరిలు చేయనట్లుగా సహాయం చేయండి. అలాగనే రేపటి విబిఎస్ కొరకే సిద్ధపడవచ్చు కృపనివ్వండి. కంటత వాక్యాలన్నీ నేర్చుకున్నాడు కృపనివ్వండి. ఎల్లుండ శనివారం ఎగ్జామ్ కొరకే కూడా వీరిని సిద్ధపరచండి. దేవా నీ కృపతో వీరిని దేవ భద్రపరిచి క్షేమమైన ప్రయాణాలు మీరు దయచేయండి. మెయిన్ లెసన్స్లో, క్లోజింగ్ లెసన్స్లో, పాటలలో దేవా బ్రేక్ఫాస్ట్ సెషన్లో కూడా మీరు ఇచ్చిన సహాయాన్ని బట్టి వందనాలు. వాటికి నీ ప్రజలు మరలా వెళ్తున్నప్పుడు నీ దీవెనల ఆశీర్వాదంతో, శాంతి సమాధానంతో నీ ముఖ కాంతి వారిని పంపండి. ఏ తెగులు, ఏ దుష్టుడు వారిని ముట్టుకున్న కృపనివ్వండి. మార్గంలో వారికి తోడుగా ఉండండి. ఈ అనారోగ్యం, ఎండ తీవ్రత వారిని సంభవించకుండా భద్రపరచండి. క్షేమం నువ్వు ఇంతవరకు ఇచ్చినారు, కొనసాగింపు చేయండి. వాటికి 4 దినాలు విబిఎస్ ముగించడానికి మీరు ఇచ్చిన కృపకి నేను స్తుతిస్తూ ఉన్నా. రేపు చివరి దినం కొరకై విబిఎస్ నేర్చుకునే చివరి దినం కొరకై ప్రార్థిస్తున్నాం. వీళ్ళు ఏదైతే నేర్చుకున్నారో దాన్ని వారు చూపించడం కూడా కృపను అనుగ్రహించండి. ఇలాగున పని సంపూర్తి చేపట్టు వరకు కూడా నీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని నడిపించమని ఈ దినమంతటికే మీరు చేసిన మేలులకి వందనాలు. అలాగే పంపించిన తల్లిదండ్రులను, వారి కుటుంబాలని,
తీసుకుని వచ్చి బాధ్యతతో తీసుకుని వచ్చిన పెద్దవారిని కూడా జ్ఞాపకం చేసుకుని, అలాగే పరిచయం చేస్తున్న టీచర్స్ని, కిచెన్ సైడ్ పనిచేసి మార్కెటింగ్ సైడ్ ఇంకా అలాగున స్థానిక సంఘమును కూడా దేవా ఆశీర్వదించమని మీకే మహిమా ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు రక్షకున్నామని ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. పరమతండ్రి దేవుని ప్రేమ, ఆయనకు వాడని యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మని కన్యని సహవాసం కూడి వచ్చిన మనకును సార్వత్రిక సంఘంలో చెదిరిన సకల పరిశుద్ధులకు సదాకాలము తోడేయుడును గాక. ఆమె. రేపు ఎన్నింటికి రావాలి? ఓకే.